తాటికాయ బెదిరింపులకు CI2 ఎలగంట బెదిరిపోను కాబట్టి మీరు ఐదేళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఎక్క కార్మికుల పైన బెదిరింపులో పాల్గొంటే సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము దృష్టికి వచ్చాం. ఇప్పటికే కలెక్టర్కి ఇచ్చాం, ఈ ప్రోగ్రాంకి ఇచ్చాం. జాయింట్ కలెక్టర్ ఈ లేబర్ అంటే ఎల్పి స్థానిక సంస్థలు చూసేటువంటి కలెక్టర్కి ఇచ్చినాం. వారం 10 రోజుల్లో ఓ సర్కిల్ వస్తుంది. కానీ ఈ రకంగా ఏ సర్పంచ్ వస్తే ఎవరు వస్తారో తీసేస్తామంటే ఇట్లాంటి పద్ధతులు కుదరవు అని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సర్పంచ్ కావచ్చు, BRS కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు, ఎవరైనా మీరు కార్మికులతో అవినాభావ సంబంధం పనులు నేర్చుకోవాలి తప్ప వాళ్ళ పైన వేధింపులకు పాల్పడితే ఎర్రజెండా ఉన్నదే కార్మికుల హక్కుల కోసం, ఎర్రజెండా పుట్టిందే కార్మికుల కోసం. అట్లాంటి విధానాలు మానుకోవాలని మేము దీన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక రెండో అంశం, ఈరోజు వ్యవసాయ కూలీలతో ఈరోజు ఉపాధి హామీ పని పెట్టింది. ఈరోజు 100 రోజుల పని ఉంది. ఆ 100 రోజుల పనిని మహాత్మా గాంధీ గారి పేరు మీద ఉందని చెప్పేసి ఆ చట్టాన్ని మార్చిండు మోడీ గారు. ఎందుకంటే ఆ మోడీ గారు ఆ బీజేపీ వాళ్ళే గాంధీ చంపుడు కాబట్టి ఆ గాంధీ పేరును చెరిపివేయాలని చెప్పేసి గాంధీని చంపి ఆ ఉపాధి పనిని తీసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ దానికి నిధులు తగ్గించారు. గతంలో ఆ చట్టం 2005లో వామపక్ష పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా నుండి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఉపాధి హామీ చట్టాన్ని కానీ, అటవీ హక్కుల చట్టాన్ని కానీ, సమాచార హక్కు చట్టాన్ని కానీ ఇట్లాంటి ప్రజానుకూల చట్టాలు తీసుకొస్తే ఈ కొత్త పిచ్చగాలుగా వచ్చేటువంటి మోడీ రోడ్డు మీద గెలుస్తుందా, ఆడ గెలుస్తుందా, ఈడ గెలుస్తుందా అని చెప్పేటువంటి ఈ మోడీ ఇట్లా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ చట్టాలు తీసుకొస్తా